హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్న వాళ్ళందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి జోస్తో వెల్కమ్ చెప్దామా? పిల్లలు, ఎప్పటిలాగే ఈరోజు కూడా పురాణాల్లో ఒక మంచి అద్భుతమైనటువంటి అంశాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. ఒకప్పుడు గజేంద్రుడు అనే ఏనుగు ఒక సరస్సులో తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేవాడు. ఒకరోజు అతను సరస్సులోకి నీళ్లు తాగడానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ దాగి ఉన్న ఒక పెద్ద మొసలి అతని కాలిని గట్టిగా పట్టుకుంది. గజేంద్రుడు తన శక్తితో ఎంత లాగినా, ఎంత ప్రయత్నం చేసినా ఆ మొసలిని వదిలించుకోలేకపోయాడు. గంటలు గడిచాయి. చివరికి గజేంద్రుడు పోరాడి అలిసిపోయాడు. అప్పుడు అతనికి ఒకే ఒక విషయం గుర్తుకొచ్చింది. నన్ను కాపాడేది నా బలం కాదు, నా భక్తి. వెంటనే ఆకాశం వైపు చూసి గజేంద్రుడు, ఓ విష్ణుమూర్తి, నువ్వే నన్ను రక్షించాలి మహాప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థించాడు. తక్షణమే విష్ణుమూర్తి తన వాహనమైన గరుడపై వచ్చి అక్కడ సుదర్శన చక్రంతో ముసలిని సంహరించి పోరాడి గజేంద్రుడిని విముక్తి కలిగించాడు. అదే పిల్లలు, తెలుసుకున్నాం కదా గజేంద్ర మోక్షం కదా. ఇలా గజేంద్ర మోక్షం నుంచి మనకు భక్తితో పాటు శక్తి ఎంత గొప్పదో అనేది మనకెప్పుడు తెలియజేస్తుంది. ఓకేనా పిల్లలు? మరొక చక్కటి వీడియోలో మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ద స్పారో టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.